హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో అయితే నేను శనగపప్పు వేసి తోటకూర ఫ్రై అనేది చాలా సింపుల్ వేలో ఎలా చేయాలనేది చూపించబోతున్నానండి. ముందుగా దీనికోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో మనకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడైతే నేను శనగపప్పుని కొంచెం వాటర్లో కడిగేసి ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను. మనం నానబెట్టాల్సిన అవసరం లేదు, ఊరికే వాటర్లో కడిగేసి అందులో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే నేను ఒక 2 స్పూన్ల మినపప్పుని, 2 స్పూన్ల ఆవాలని, 1 స్పూన్ జీలకర్రని అయితే వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని వీటన్నిటిని కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇవన్నీ మనకు వేగేలోపు ఇక్కడైతే నేను ఒక 2 ఉల్లిగడ్డలని ఈ సైజులో కట్ చేసుకున్నాను. అలాగే కరివేపాకు, చిన్నుల్లిపాయి, 4 పచ్చిమిర్చిని, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నానండి. ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇక్కడైతే నేను కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే అందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకొని చిన్నులపాయను కూడా అందులోనే వేసేసుకోవాలండి. ఇవన్నీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ కొంచెం పసుపు వేసేసి ఒక 2 స్పూన్ల సాల్ట్ అనేది వేసేసుకోవాలండి. మనకు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వీటన్నిటిని ఒకసారి వేయించేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ప్లేట్ తీసేసి ఈ విధంగా అయితే ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక ఒక 2 టమాటోలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలండి. టమాటాలు అనేవి మనకు తొందరగా వేగిపోతాయి. వేగిపోయిన తర్వాత ఇలా అయితే నేను తోటకూరని బాగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఈ తోటకూరనంతా అందులో వేసేసి మనము వేయించుకోవాలండి. ఈ విధంగా అయితే మగ్గించేసుకోవాలి. మనం తోటకూర అనేది ఓన్లీ ఆకులే కాకుండా కాడలతో సహా వేస్తే మనకు హెల్దీ అండి. ఇంకా అలాగే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆకంతా ఇలా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు అనేది మగ్గించేసుకోవాలి. ఈ విధంగా అయితే నాకు తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా సింపుల్గా మనకు చాలా హెల్దీ వేలో తక్కువ ఆయిల్ తోటి మనకి ఈ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.